మనము అభివృద్ధి చెందాలి అంటే, మనం ఆత్మీయతలో వర్ధిల్లాలి అంటే, మనం అన్ని విషయాల్లో ముందుకు సాగుతూ విజయోత్సవంతో మనము ముందుకు నడవాలంటే దేవుని చిత్తము నెరవేర్చే వారిగా ఉండాలా. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, ఎందుకు ఈ మాటలు మీ ముందు పెడుతున్నానంటే, నేను కాదు గాడి ఎంటిగా నేను వచ్చి నిలబడ్డాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. నాకు వాక్యం చదువుకోవడానికి ప్రిపేర్ అవ్వడానికి కూడా సమయం లేదు, కానీ ఉదయకాలంలో మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రభా, నేను ఎంటీ హ్యాండ్స్తో వెళ్తున్నాను, ఖాళీ పాత్రగా వెళ్తున్నాను, ప్రార్థించి నా మనవులు నీ ముందు వెళ్తున్నాను అయ్యా, నీ సన్నిధిని బట్టి నేను మొరపెడుతున్నాను. అయితే నీవు నీ ప్రజలతో, నీ బిడ్డలతో నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో నన్ను ఒక పాత్రగా లేక ఒక మైకులాగా, ఒక బూరలాగా నీవు నాలో ఉండి మాట్లాడు ప్రభా అని నేను తీర్మానించుకొని పరిశుద్ధాత్మ సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు ఈరోజు దేవుడు నాకు తెలియకుండానే కొన్ని నూతనమైన ప్రత్యక్షతలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఉద్దేశములో, దేవుని ప్రణాళికలో ఉండడము ఒక ఎత్తు అయితే, దేవుని చిత్తము చేయడము మరొక ఎత్తు. ఆమేన్. నీ తండ్రి మనసులో నా బిడ్డ డాక్టర్ అవ్వాలని ఉన్నది. ఆమేన్. నీ తండ్రి ఉద్దేశము, నీ తల్లి ఉద్దేశము, నా కూతురు నా కొడుకు డాక్టర్ అవ్వాలని నీ తండ్రి ఉద్దేశము, నీ తల్లి ఉద్దేశం. కానీ నీ తండ్రి ఉద్దేశం నీకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. నీ తల్లి ఉద్దేశము నీకు తెలుసు, నీ తండ్రి ఉద్దేశము నీకు తెలుసు, నీ తండ్రి మనసులో ఉన్నది నీకు తెలుసు, నీ తల్లి మనసులో ఉన్నది నీకు తెలుసు. కానీ ఏం చేయాలా? నీ తండ్రి ఉద్దేశంలో ఉన్నది నీకు తెలుసు, నీ తల్లి ఉద్దేశంలో ఉన్నది తెలుసు. కానీ తండ్రి ఉద్దేశం, తల్లి ఉద్దేశం ఉన్నా నువ్వు చేయకుండా, నెరవేర్చకుండా నువ్వు ఉంటే నువ్వు ఒంటిగానే మిగిలిపోతావు. ఆమేన్. విలువలేని వ్యక్తిగానే మిగిలిపోతావు. ఎందుకు పనికిరాని వ్యక్తిగానే మిగిలిపోతావు. విలువలు కోల్పోయిన వ్యక్తిగానే ఉండిపోతావు. అయితే తండ్రి చిత్తం, దేవుని చిత్తం, నీ తల్లి తండ్రి చిత్తం, ఉద్దేశం ఎప్పుడైతే నువ్వు డాక్టర్ కోర్సు చెయ్యాలని నిర్ణయించుకుంటావో ఒక స్థాయికి నువ్వు ఎదుగుతూ ఉంటావు. గట్టిగా స్తోత్రం చెప్పు. నువ్వు ఒక స్థాయికి ఎదుగుతూ ఉంటావు. నీ విలువలు మార్చబడుతూ ఉంటాయి, నీ పొజిషన్ మార్చబడుతూ ఉంటుంది, నీ స్థితి మార్చబడుతూ ఉంటుంది. ఎప్పుడు తెలుసా? నీ తల్లి నీ తండ్రి ఉద్దేశమును నెరవేర్పులోకి తీసుకొచ్చినప్పుడు. హల్లెలూయా. నీ తల్లి ఉద్దేశము, నీ తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్పులోకి తీసుకొచ్చినప్పుడు నీ స్థితి మారుతూ ఉంటుంది, నీ పరిస్థితి మారుతూ ఉంటుంది, నీ జీవితము మారుతూ ఉంటుంది. దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు, దేవుని ఉద్దేశంలో నీవు ఉన్నావు, దేవుని చిత్తములో నీవు ఉన్నావు. కానీ దేవుని ఉద్దేశము, దేవుని చిత్తమును నెరవేర్చగలుగుతున్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడి నిన్ను పలకరించి నిన్ను బలపరిచే దేవుడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకానొక రోజున బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటంటే సంసోను. ఏం పేరు? ఆయన పేరు సంసోను. ఇక్కడ కీర్తన గ్రంథంలో చాలా క్లుప్తంగా దేవుని వాక్యము చెబుతూ ఉన్న మాట ఏంటంటే 34వ కీర్తన 6వ చరణంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలోనూ. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎవరైతే దీనులుగా ఉంటారో వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా.
ఈ దీనును మొరపెట్టగా యెహోవా ఆలకించి ఉన్నాడు. అతని శ్రమలన్నిటిలో నుండి ఏం చేసిండమ్మా? ఈరోజు ఏ దీనత్వంలో ఉండి ఏ శ్రమల గుండా వెళ్తూ నువ్వు దేవునికి మొరపెడుతున్నావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఆయన నీ శ్రమల నుండి, నీ కష్టము నుండి ఆయన విడిపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. నమ్మిన వారు మాత్రమే కొట్టండి, నమ్మకం లేని వారు కొట్టకండి. ఎందుకంటే నమ్మకం లేని వారు కొడితే డబ్బులు రాళ్ళేసినట్టుగా ఉంటుంది, నమ్మిన వారు కొడితే దేవుని మహిమను చూసినట్టుగా ఉంటుంది. హల్లెలూయా. దైవజనమా, ఈరోజు నువ్వు ఏ శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేసినా, ఏ ఇరుకులో నువ్వు ప్రయాణం చేసినా, ఏ ఇబ్బందులలో నువ్వు ప్రయాణం చేసినా నువ్వు ఎలా మొరపెట్టాలంటే చెప్పాలా? ఉండని. ఎలా మొరపెట్టాలంటే దీనుడిగా మొరపెట్టాలి. ఆమేన్. దీనుడిగా దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నప్పుడు నీ శ్రమల నుండి విడిపించి నిన్ను రక్షించుటకు సమర్థుడు. ఆమేన్. నిన్ను రక్షించుటకు సమర్థుడు, నిన్ను కాపాడుటకు సమర్థుడు, నిన్ను విడిపించుటకు సమర్థుడు. ఎక్కడి నుంచి తెలుసా? నీ శ్రమలన్నిటిలో నుండి. ఆమేన్. నీ పోరాటములన్నిటిలో నుండి, నీ ఇరుకుల అన్నిటిలో నుండి, నీ ఇబ్బందుల అన్నిటిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము నిన్ను విడిపించుటకు నేనున్నాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. నన్ను విడిపించేవారు ఎవరు లేరు, నన్ను ఎవరు విడిపించగలరు? చాలామంది మరి ఈ ప్రాంతానికి అనేక వ్యసనాల నుండి, త్రాగుతూ లేక లోకములో ఆయా రకాలుగా వారు బందీలో మునిగిపోయి బంధకంలో ఉండిపోయి ఈ స్థలానికి వచ్చి ప్రార్థన చేయించుకొని వారి కుటుంబానికి వారి గృహానికి వెళ్ళిన తర్వాత తిరిగి ఆ బంధకం వైపు చూడన భయము కలవరం పుట్టుచున్నది. హల్లెలూయా. అలా ఎంతోమంది. మొన్నటి దినమున పాస్టర్ గారి ఇంటికి ఫోన్ చేసి మా అన్నగారికి ఎలా ఉంది అని మాట్లాడుతూ ఒక మాట చెప్పిందంట. ఆరోగ్యం బాగలేకపోతే ప్రార్థన నూనె వేయమని మా అన్నగారి భార్యతో చెప్తే ఆ ప్రార్థన నూనె తల మీద నోట్లో వేసింది. అయితే మా అన్నగారికి పొగ త్రాగడం అలవాటు, ఆయన ఒక్కడే తాగుతాడు మా ఇంట్లో. పొగ త్రాగడం అలవాటు. అయితే ఆ ప్రార్థన నూనె వేసిన తర్వాత ఉదయం లేచి తిరిగి అగ్గిపుల్ల గీసి నోట్లో అది పెట్టుకొని అగ్గిపుల్ల గీసి పెట్టుకుంటే ఇలా ఆ పొగ తీసుకున్నగానే ఇలా తిరుగుతుందంట. శరీరం అంతా ఇలా తిరుగుతూ కళ్ళు తిరుగుతూ ఉన్నాయంట. ఒకేసారి భయపడ్డాడు. నా కళ్ళు తిరుగుతున్నాయి ఏంటి, నా శరీరం తిరుగుతుంది ఏంటంటే కారణం ఏం తెలుసా? నీవు దేవుని ప్రణాళికలో దేవుని చిత్తములో ఉన్నావు. ఆమేన్. నీవు దేవుని ప్రణాళికలో దేవుని చిత్తములో ఉన్నావు కాబట్టి ఆయన చిత్తాన్ని 1% నువ్వు ప్రారంభిస్తే 99 ఆయన ముగించబోతున్నాడు. ఒక్కటిగా నువ్వు ప్రారంభించడం మొదలు పెడితే 99 వాటిని ఆయన పూర్తి చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. అది ఎలా సాధ్యమని నీవు అనుకుంటున్నావా? అది ఎలా సాధ్యం పాస్టర్ గారు అని మీరు అనుకుంటున్నారా? ఇదిగో ఎలా సాధ్యమో మీతో మాట్లాడుతున్న సేవకుడే ఒక నిదర్శనం. ఆమేన్. ఎలా సాధ్యమో అని మీరు అనుకుంటున్నారో మీతో మాట్లాడుతున్న వ్యక్తి అది సాధ్యమని మీ ముందు మాట్లాడుతున్న సజీవ సాక్ష్యం అది. హల్లెలూయా. ఒక్క మాట అన్నాను, నీ జీవితాన్ని ఇస్తావా అంటే ఇచ్చేసి వస్తానులే అన్నా.
ఇచ్చేసి వస్తానులే అనే మాటకి ఇక్కడ నిలబెట్టి మాట్లాడిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఆయన చిత్తము చేయడానికి 1% నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే మిగతా 99 అడుగులను నీలో ఉండి ఆయన నీ అడుగులను వేయించబోతున్నాడు. ఆమేన్. ఒకానొక సందర్భంలో మా ఆత్మీయ తండ్రి గారు చాలా సందర్భంలో ఈ ఉపమానం చెప్తూ ఉంటాడు. ఒక సహోదరుడు దేవునితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు అలా నడుస్తూ ఉంటే ఆయన అడుగులు యేసయ్య అడుగులు పడుతూ ఉండేటివంట. ఆమేన్. ఆయన అడుగులు పడుతుండేనంట. ఇసుక మీద నడుస్తూ ఉంటే, దారిలో నడుస్తూ ఉంటే పక్కన యేసయ్య అడుగులు కూడా పడేవి అంట. అయితే యేసయ్య అడుగులు కనబడుతున్నాయి, ఆయన అడుగులు కనబడుతున్నాయి, కానీ ఆయన అనుకుంటున్నమాట యేసయ్య నాతో ఉన్నాడు అని అనుకుని ఆయన ప్రయాణము చేస్తూ ఉన్నాడు. అయితే దైవజనమ కొన్ని రోజులు దేవునితో అలాగే ప్రయాణం చేస్తూ ఉన్నాడు, అలాగే ముందుకు సాగుతూ ఉన్నాడు. యేసయ్య నాతో ఉన్నాడు కదా అనే సంతోషంలో ముందుకు సాగుతుంటే మరొక రోజు ప్రయాణం చేసుకుని గమనించుకుంటున్నాడు, యేసయ్య నాతో ఉన్నాడా అని లేడా అని గమనించుకుంటున్నప్పుడు తిరిగి చూస్తే అడుగులు కనబడట్లేదు. హల్లెలూయా. పక్కన యేసయ్య అడుగులు కనబడకపోయే వరకు ఆ సహోదరుడు చాలా కృంగిపోతున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అయితే కృంగిపోతూ బాధపడుతూ బలహీనపడుతూ ఇప్పటి వరకు యేసయ్య నాతో ఉన్నాడు, నాతో కలిసి నడిచాడు, ఇప్పుడు నాతో కలిసి యేసయ్య నడవలేకపోతున్నాడు, కారణం ఏంటని చాలా వేదన పడుతూ బాధపడుతూ కన్నీటితో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నవారు మాత్రమే చెప్పండి, బ్రతికున్నవారు మాత్రమే చెప్పండి. ఆత్మ సిద్ధమే. ఆమేన్. ఆత్మ సిద్ధమే, శరీరము ఇప్పుడు నాదే పొజిషన్. ఆత్మ సిద్ధంగా ఉంది దేవుని అగ్నిని మండించాలని, కానీ శరీరము బలహీన పరుస్తూ ఉంది. శరీరము బలహీన పరుస్తుంది. ఒక్కడుగు ఆయన కోసం నేను ముందే పోతున్నాను, మిగతా ఆయన 99 నడిపించబోతున్నాడు అంతే. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మ సిద్ధంగా ఉన్నది. ఆమేన్. అనేకులు ఆత్మ సిద్ధంగా ఉండి నేను దేవుని మందిరానికి వెళ్ళి నా పాపములు విడిచిపెట్టాలా, నా దోషములు విడిచిపెట్టాలా, నా అన్యాయాన్ని మార్చుకోవాలా, నా అక్రమమును మార్చుకోవాలని ఆత్మ చెబుతూ ఉంటుంది. కానీ శరీరం ఏం చేస్తుందంటే మార్చుకుందు కానిలే, ఈ రోజుకి ఒక్క రోజుకి తాగు, మార్చుకుందు కానిలే, ఈరోజుకి ఒక్క రోజుకి కూలికో, మార్చుకుందు కానిలే, ఇది ఒక్క రోజు దొంగతనం చేయి, మార్చుకుందు కానిలే, ఇది ఒక్క రోజు అబద్ధం ఆడు, మార్చుకుందు కానిలే, ఇది ఒక్క రోజుకు డుమ్మ కొట్టు. హల్లెలూయా. ఆత్మ అయితే సిద్ధము, కానీ శరీరం ఏమంటుంది, పోదు కానిలే, పాస్టర్ ఇక్కడ పోతాడు, మన పాస్టర్ కదా, అయ్యా ఏదో ఒకటి చెప్పి సొలు కబురు చెప్తే మేనేజ్ చేస్తే సరిపోతుంది అంటుంది. కానీ దైవజనమా, ఆయన నేత్రములను తేటగా గమనిస్తున్న విషయం నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఆయన నేను గమనిస్తున్న విషయము మర్చిపోవద్దు. అందుకే ఇక్కడ ఏమంటే తెలుసా, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించును. హల్లెలూయా. ఈరోజు నువ్వు దీనుడిగా దీనురాలుగా దేవుని సన్నిధిలో నువ్వు మొర్రపెడుతున్నావు చూడు, నీ మొర్ర ఆయన ఆలకించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆలకించి ఉన్నాడు. అయితే ఆలస్యం ఏంటో తెలుసా, నేను రక్షించబోతున్నాడు. రక్షణ లేక బాధపడుతున్నావు. ఆమేన్. అయితే దేవుని ప్రణాళికలో ఉన్నవనే విషయము ఓకే, దేవుని ఉద్దేశంలో ఉన్నవని ఓకే, కానీ దేవుని ప్రణాళికలో ఉండి దేవుని ఉద్దేశంలో ఉండి దేవుని చిత్తము జరిగించకపోతే విలువ లేని వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని
ఉద్దేశము, దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి పూనుకుంటావో ఆ రోజు నువ్వు వర్ధిల్లడం ప్రారంభించబడుతుంది. ఇంకొంచెం గట్టిగా. మీరు తినొచ్చారు కదా, స్తోత్రం. పుష్టిగా వచ్చారు కదా, పుష్టిగానే సమాధానం ఇవ్వండి, తృప్తిగానే సమాధానం ఇవ్వండి. నిద్ర వస్తున్న వారు గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని ఇలా తయారు చేసిన దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత శ్రేష్టమైన వ్యక్తులుగా మిమ్మల్ని తయారు చేస్తున్న ఆ పరిశుద్ధునికే చూడండి, బయటికి పోయిన సైర చేసి లేచి హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? నువ్వు దేవుని చిత్తమును ఎప్పుడైతే చేయడం ప్రారంభించబడతావో, మంటిలో నుండి విత్తనము బద్దలు కొట్టి మొలక ఎలా పైకి వస్తుందో, మొలకలు ఎలా కనబడతాయో, నీ జీవితంలో కూడా మొలకలు కనబడతాయి. ఆమేన్. దేవుని చిత్తము చేయడము మొదలుపెట్టినప్పుడు భూమిలో దాగి ఉన్న గింజ, ఆ గింజ చచ్చి మొలక బయటికి వచ్చినట్లుగా నీ జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా, నీ ఫలింపు అనేకులకు నీకును కనబడబోతూ ఉన్నది. అయితే బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తములో ఉన్న వ్యక్తే. ఆమేన్. దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తములో ఉన్న వ్యక్తే. అయితే అతని పేరేంటి చెప్పాలా? సంసోను. ఇప్పుడు సంసోను అని పేరు పెట్టుకుంటున్నాం, మరియమ్మ అని పేరు పెట్టుకుంటున్నాం, ఎస్తేరమ్మ అని పేరు పెట్టుకుంటున్నాం, దెబోరమ్మ అని పేరు పెట్టుకుంటున్నాం. కానీ నీ పేరుకు తగ్గట్లా బ్రతుకుతున్నావా అని ప్రభువు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. పేరు పెట్టుకున్నంత మాత్రం నువ్వు పరిశుద్ధురాలివి కావు, పరిశుద్ధుడవు కాదు. పేరు పెట్టుకున్నంత మాత్రాన ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు, బాప్తిసం తీసుకుంటున్న వాళ్ళు పేరు మార్చుకుంటా లాభోది. అన్న నీకు నా 2 చేతులు జోడించి దండం పెడుతున్నాను, పేరు మార్చుకోకు, నీ బతుకు మార్చుకో. స్తోత్రం, హల్లెలూయా. పేరు మార్చుకోకు, నీ బుద్ధి మార్చుకో. పేరు మార్చుకోకు, నీ ప్రవర్తన మార్చుకో. అప్పుడు దేవుని కార్యం నీ పట్ల జరుగుతుంది. ఆమేన్. అప్పుడు దేవుని చిత్తం నీ పట్ల జరుగుతుంది. దేవుని కార్యాలు నీ కుటుంబంలో, నీలో, నీతో ఉండి జరిగించటకు ఆయన సమర్థుడు. అయితే ఈ వ్యక్తి సంసోను యొక్క జీవితంలో చూస్తే, న్యాయాధిపతులు 13వ అధ్యాయము 1-2 వచనాల నుంచి చదువుదాం. కాలమున దాను వంశస్థుడును జోర్య పట్టణస్థుడును మనో అను ఒక కుణకుడును అతని భార్య గొడ్రాలై కానుపు లేకుండా ఉండెను. అయితే యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నేను చదువుతున్నాను, నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమైన కానీ మద్యమునే కానీ త్రాగకుండుము. హల్లెలూయా. ఒక మేధావి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, పెద్ద మనిషి, ఏం పాస్టర్ తాగితే ఏం తప్పున్నది? ద్రాక్షరసం మద్యం కాదా? ద్రాక్షరసం వైన్ కాదా? తాగొద్దని చెప్పిందా? ఓర్ని ముసలోడా, తాగొద్దని చెప్పింది. ఏడన్నా చూపి అంటాడు. మళ్ళీ ముందరుండి మైక్ కొట్టుకుని భజన పాటలు పాడతాడు ఆయన. ఆ సంఘం పేరు చెప్పాను, ఆ ఊరి పేరు చెప్పాను. ఆ సంఘం పేరు చెప్తే మరి ఆటోమేటిక్గా బలి పెరుగుతాయి. తాగుతా, తాళం కొడతా, తబలా కొడతా, నేను గవర్నమెంట్ టీచర్, నాకే చెప్తావా నువ్వు అన్నాడు. నా ముందలెంత, నువ్వు మొన్న ఇయ్యాల కేసు ప్రభు నమ్ముకుని మొన్న ఇయ్యాలకు బైబిల్ తెలుసు నీకు అని అన్నాడు. అంటే మొన్న తెలిసినా, నిన్న తెలిసినా, ఈరోజు తెలిసినా సత్యమే. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆమేన్. ఎప్పుడు తెలుసుకున్నాం అన్నది ముఖ్యం కాదు, కానీ సత్యము నువ్వు ఎంతగా
తెలుసుకొని స్వతంత్రుడిగా అయ్యావనేది ముఖ్యం. ఆమేన్. అయితే సామెతల గ్రంథం తీసి ఎవరికి శ్రమ, ఎవరికి ఉపద్రవం, ఎవరికి వేదన, ఎవరికి కన్నీరు, ఎవరికి దుఃఖము అని అది ఎర్రగా ఉంటుందనే సామెతల గ్రంథం తీసి ముంగలు పెట్టగానే నోరు ముసుకలేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అన్నం తినే గిన్నె నుంచి లేచి అన్నం కొంచెం విడిచిపెట్టి గిన్నె కడిగి గిన్నె పక్కకు పెట్టి చేతులు కడుక్కొని వెళ్ళి నా ముఖం ఆ ఊరు నుంచి మా ఊరికి వచ్చాడు. ఆ ఊరు నుంచి పోయేంత వరకు నా ముఖం చూపెట్టాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు నమ్ముకున్నామని కాదు. నేను నమ్ముకొని 20 సంవత్సరాలు అయితే నా క్రైస్తవ సీనియారిటీ ఎవరికి అవసరం ఏసైకి. నేను నమ్ముకొని 4 ఏళ్ళు అవుతుంది బాప్తిసం తీసుకొని, ఎవరికి అవసరం నీ బాప్తిసం. నేను పుట్టుకతోనే క్రైస్తవురాలని ఎవరికి అవసరం అండి నీ సీనియారిటీ. మా తాత బిషప్, మా నాన్న పాస్టర్, రెవరెండు, మా ఎండ్లు బెండు తీయలేదు కదా అమ్మ, నీ రెండ్లు బెండ్లు తీయలేదు కదా. అదే మద్యపానము, అదే పాపము, అదే అల్లరి, అదే చీకటి భాగవతము, అదే పనికి మనల్ని వేషాలు. రెవరెండ్ మారవలేదు, బిషప్ మారవలేదు, సీనియారిటీ మారవలేదు. సత్యం నేను మార్చింది. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆ సత్యం ఎవరు తెలుసా? ఆ సత్యమే సర్వోన్నతుడైన దేవుడు, ఆయన పేరే నజరేయుడని యేసు. గట్టిగా స్తోత్రం చెప్దాం. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. సత్యము నిన్ను విడిపిస్తుంది. సత్యము నిన్ను బానిస సంఖ్యలను తెంపుతుంది. సత్యము నీవు కృంగిన స్థితిలో నుండి లేవనెత్తుతుంది. సత్యము ఓడిన స్థితిలో నుండి గెలిపిస్తుంది. నువ్వు సత్యాన్ని అంగీకరిస్తే నువ్వు మద్యపానం నీ చేతికి దొరకదు. ఆమేన్. నువ్వు సత్యాన్ని అంగీకరిస్తే చెడ్డ మాటలు ఆడవు. ఆమేన్. నువ్వు సత్యాన్ని అంగీకరిస్తే అబద్ధముని వాడవు. ఆమేన్. నువ్వు సత్యాన్ని అంగీకరిస్తే నీ భర్తను నువ్వు మోసం చెయ్యవు. నువ్వు సత్యాన్ని అంగీకరిస్తే నీ భార్యను నువ్వు మోసం చేయవు. నువ్వు సత్యాన్ని అంగీకరిస్తే నీ అత్తను మోసము చేయవు. నువ్వు సత్యాన్ని అంగీకరిస్తే నీ కోడను మోసం చేయలేవు. హల్లెలూయా. సత్యం నిన్నేం చేస్తే తెలుసా? అత్తకు నీకు ఐక్యత కల్పిస్తుంది. స్తోత్రం చెప్పండి. నచ్చిన వారు చెప్పండి. చాలా కాలం నుండి వీరు పిల్లలు లేని స్థితిలో ఉన్నప్పుడు, గొడ్రాలుగా ఉన్నప్పుడు, కానుపులు లేకుండా ఉన్నప్పుడు దేవుని దూత, హల్లెలూయా, దేవుని దూత ఎవరికి ప్రత్యక్షమైంది? ఆ స్త్రీ ఎవరు? ఎవరి భార్య? మనోహ భార్య. కొంతమంది మనోహర్ అని పేరు పెట్టుకుంటారు. మనోహరు, ఎంత మనోహరం, ముఖం చూస్తే అని ఎవరాలే. హల్లెలూయా. మనోహర్ అని పేరు పెట్టుకుంటారు. ఎవరాలన్నీ వేరేగా ఉంటాయి. ఈ స్థలంలో, ఈ ప్రాంతంలో తేడాగా ఉండి లేక మాంత్రిక శక్తులతో ఉండి నిలవలేవు. ఆమేన్. ఉండలేవు. ఒక వారము సతమతము కింద మీద పడి ఉంటామేమో, తర్జన భర్జన పడి మళ్ళా వారం నీ అడ్రస్ లేకుండా పోతాం. ఆమేన్. ఈరోజు మీరు ఎవరు తెలుసా? మీరు దేవుని ప్రణాళికలో, దేవుని దృష్టిలో, దేవుని ఉద్దేశం నుండి ఆయన చిత్తాన్ని చేసే సత్యాన్ని స్వతంత్రించుకొని సత్యవర్తులుగా ముందుకు సాగే స్వతంత్రులై ఉన్నారు. మీరు దేవుని చిత్తంలో ఉన్నారు. దేవుని ప్రణాళికలో మీరు ఉన్నారు. డౌట్ ఉన్న వాళ్ళు గిలుకోండి. లేదు డౌట్ లేదని అన్న వాళ్ళు చేయి స్తోత్రం చెప్పండి. మీరు దేవుని చిత్తంలో ఉన్నారు. మీరు ఎక్కడో యాక్సిడెంట్లో చావలసిన వాళ్ళు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. నీవు ఎక్కడో అనారోగ్యంతో చావలసిన వ్యక్తివి ఇక్కడ కూర్చున్నావు.
ఎవరి ద్వారానో నువ్వు మర్డర్ చేయబడ్డ వ్యక్తివి, మర్డర్కి గురయ్యే వ్యక్తివి. ఇక్కడ ఉన్నావు. ఎవరు ఆ వ్యక్తి? నువ్వేనా? ఎవరు ఆ వ్యక్తి? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమంటాడు? ప్రాణాపాయం, మనుషుల నుంచి ప్రాణాపాయం ఎవరికి ఉండే? ప్రాణాపాయం నీకు తెలియకుండానే నేను లేపేద్దాం అనుకున్నారు. నాకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్నే చూపిస్తున్నాడు. అందుకే అడుగుతున్నా, నిన్నే చూపిస్తున్నాడు. ఆయనకు తెలియకుండా లేపేద్దామని ఆయన గురించి మాట్లాడుతుంటే నా చేతులు ఇట్లా తిమ్మిర్లు వస్తున్నాయి, షివరింగ్ అవుతుంది. శత్రువు దాడి, అపవాది యొక్క దాడి. ఈరోజు బ్రదర్ నేను బాండ్ పేపర్ రాసి పెట్టుకో, నీ బుక్లో నీ బైబిల్ రాసి పెట్టుకో. వాళ్ళు దేశ తిమ్మరులుగా చెదిరిపోబోతున్నారు. హల్లెలూయా. దేశ తిమ్మరు అడ్రస్ లేకుండా, నీవు వెతుకుదామన్న దొరక లేకుండా, అడ్రస్ లేకుండా దేవుడు చెల్లా చెదరం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాం. కూర్చోండి అన్నాను, కూర్చోండి. నేను చెప్పానుగా, పరిశుద్ధాత్మ దేవుడే ఈ పాత్రను. మా సిస్టరు నాకు ఒక ఫోటో పంపించింది. ఫోటో పంపిస్తే ఏంటంటే బ్యానర్ మీద ఫ్లెక్సీ కోసము ప్రయాసపడుతుంది. ప్రయాసపడుతూ ఎంత ప్రయత్నిస్తున్నా ఈ బొమ్మ పోవట్లేదంట. యాక్చువల్లీ రిమూవ్ చేస్తే బొమ్మ పోతుంది, రిమూవ్ చేస్తే పక్కన బొమ్మ పోతుంది, మనిషి ఫోటో మాత్రమే మిగులుతుంది. చాలాసార్లు ప్రయత్నం చేసిందంట, కానీ ఇది పోవట్లేదు. చెయ్యి నా మీద వేసి నిలబడ్డట్లుగా ఉంది. హల్లెలూయా. ఆమె ఏమనిపించిందో తెలియదు, కానీ ఇంకొక మనిషి ఇలా వచ్చి నీతో ఉన్నట్లుగా నాకు అనిపిస్తుందన్న, రియల్గా దేవుడు నీతో ఉన్నాడని మనస్ఫూర్తిగా నాకు మెసేజ్ పెట్టింది. హల్లెలూయా. అది నా అంతరంగంలో నేను అనుభవిస్తూ ఉన్నా, దేవుని సన్నిధిని, దేవుని కృపను అనుభవిస్తూ ఉన్నా. ఈరోజు ఈ విధంగా మనతో మాట్లాడడానికి దేవుడు నన్ను ఎంప్టీగా పెట్టాడు. ఆమెన్. ఒకవేళ నేను సిద్ధమై వచ్చింటే ఆ సిద్ధపడ్డ దాంట్లో నుంచి మీకు వివరించేవాడినేమో. ఆమెన్. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, ఆమెన్, నువ్వు దేవుని ప్రణాళికలో, నేను కళ్ళు తాగే వాళ్ళకి చెప్తున్నాను, మందు తాగే వాళ్ళకి చెప్తున్నాను, అబద్ధం ఆడే వాళ్ళకి చెప్తున్నాను, చింత చచ్చిన పులుపు చావదన్నట్టు కొంతమంది క్రైస్తవులు కొన్ని బుద్ధులు చావవు. హల్లెలూయా. చింత చచ్చిన పులుపు చావదు, అవునా? చింత చెట్టును చంపేసిన దాని పులుపు చేస్తుందా? కానీ నీకు అసాధ్యమేమో, కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ స్త్రీ గొడ్రాలయ్యుండి కనలేని పరిస్థితిలో అలా ఉన్నప్పుడు దేవదూత వచ్చి ఏమంటుంది? ఓ స్త్రీ, ఏమంటున్నాడు చదువు. ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. హల్లెలూయా. ఈరోజు పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి లేరు పిల్లలు? ఇక్కడ పిల్లలు ఎవరికి లేరు? చేయి పైకెత్తండి. మీకు లేచిలబడండి. ఇద్దరు లేచి వచ్చేదా? అక్క వచ్చిందా? ఓకే, స్తోత్రం. ఎంతమందికి సంతోషంగా ఉంది ఈరోజు? దేవుడు మాట్లాడుతున్నాడు. నేను 0 అయిపోయినాను, నిజం చెప్తున్నాను. ఇప్పుడు ఇది లేకపోతే కింద పడతాను నేను, నిజం చెప్తున్నా. ఏం పేరు అక్క మీ పేరు? సువర్ణనా? ఎన్నెళ్ళు అయింది మ్యారేజ్ అయ్యి? 3 సంవత్సరాలు అయింది. ఈరోజు దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది. నమ్ముతున్నారా? దేవుని వాక్యం. యేసయ్య నమ్ముకున్నారా అక్క మీరు? అన్న నమ్ముకోలేదా?
నమ్మకం. ఓకే, ఈరోజు దేవుడు మాతో మాట్లాడుతున్నారని మీరు నమ్ముతున్నారా? నమ్మితే నిశ్చయముగా మరుసటి ఏట ఈ టైం కల్లా మీ కౌగిట్లో ఒక బాబు ఉండబోతున్నాడు అంతే. ఆ బాబుని తీసుకొచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పి ఆ బాబు పేరు నతానేల్. హల్లెలూయా, రాసి పెట్టుకోండి. ఆ బాబు పేరు ఏం పేరమ్మా చెప్పాలా? నతానేల్. ఏం పేరన్నా? మరుసటి ఏట దేవుడు మీకు పండంటి బిడ్డను మీకు ఇయ్యబోతున్నాడు. నతానేల్ అని పేరు పట్టుకొని మీరు రాబోతున్నారు. ఆమేన్. ఆ స్త్రీకి కానుపులు లేకపోయాను. కూర్చుందాం. అయితే కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని వెనక నుంచమ్మా. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి వెనక నుంచి తల్లి కానుపు లేకపోయాను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందు. ఆమేన్. ఎవరిని కంటావమ్మా? ఎవరిని కంటావు? కుమారుని కంటావు. ఆమేన్. కుమారుని కని కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ఏమంటున్నాడమ్మా? స్వర్ణక ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని జాగ్రత్తగా ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుందుము. అపవిత్రమైన దేనినైనా తినకుందువు గాక. తిన్నవా, చేసావా, వాగ్దానం కోల్పోతాం. హల్లెలూయా. అపవిత్రమైన పనులు చేసావా, మద్యము తాగావా, దేవుని చిత్తమును నీవు కోల్పోతావు. హల్లెలూయా. నీవు దేవుని చిత్తమును కోల్పోవద్దు అంటే నీ ఎలా ఉండాలా చెప్పాలా? జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. నీవు జాగ్రత్తగా ఉండి మెసులుకొని ఉండిన ఎడలా మరుసటి ఏట నువ్వు రిజల్ట్ తీసుకొని దేవుని సన్నిధికి రాబోతున్నావు. దైవజనమా, ఏ సమస్యతో సతమతమై ఈ స్థలంలో కూర్చున్నావో నాకు తెలియదు, కానీ ఏ పోరాటంలో, ఏ ఇరుకులో, ఏ గొడ్డుతనంతో ఇక్కడ నువ్వు కూర్చున్నావో. ఆమేన్ కదా. పోయిన వారం కూడా ఇదే మాట మాట్లాడింది కదా, గొడ్డు విషయం కూడా మాట్లాడింది కదా. నువ్వు గొడ్డు పోయావని. ఆమేన్. నువ్వు గొడ్డు పోయావు. ఏ విషయంలో గొడ్డు పోయినావో నాకు తెలియదు, కానీ ఈరోజు మరుసటి ఏట ఈ టైం వరకు నీవు కనబోతూ ఉన్నావు. ఆమేన్. కనబోతున్నావంటే నువ్వు దీవించబడబోతున్నావు, నువ్వు విడుదల పొందుకొనబోతున్నావు, నీవు ఆశీర్వదించబడబోతున్నావు, నీవు అభివృద్ధి పొందుకొనబోతున్నావు. ఇంకా మనం వాక్యము ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం. మనం ఇంకా దిగలేము లోతులోకి దిగాలంటే 4 అవుతుంది. నచ్చిన వారి స్తోత్రం చెప్పండి. లోతులోకి దిగాలంటే ఏమవుతుంది? 4 అవుతుంది. కానీ వెళ్ళండి, నెక్స్ట్ వారం దింపుతాం. హల్లెలూయా. ఆమె బతికినట్ట చెప్పేసిన హల్లెలూయా అంటుంది. హల్లెలూయా. మరుసటి ఏట ఈ సంవత్సరం వరకు నువ్వు ఎక్కడ బలహీనమైనావో, ఎక్కడ ఓడిపోయినావో, ఎక్కడ కృంగిపోయినావో, ఎక్కడ కృషించిపోయినావో, ఎక్కడ అప్పుల సమస్యతో సతమతమైపోతున్నావో సహోదరుడా, ఎవరు ఆ వ్యక్తి? అప్పులలో ఉండి టెన్షన్ పడుతున్నావు. ఎవరు? అప్పుల విషయంలో టెన్షన్ పడుతున్నావంట. పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుల విషయంలో టెన్షన్ పడుతున్నావంట. ఎవరా సహోదరి, ఎవరా సహోదరుడు? అప్పుల కొరకు, అప్పుల విషయంలో టెన్షన్ పడుతున్నావు. నీవు చేయి పైకెత్తే దేవుడు, మీరు అట చూడదు. అప్పుల విషయంలో 1 2 ఎత్తండి, నో ప్రాబ్లం. అప్పుల విషయంలో టెన్షన్ పడుతున్నావు, ఎక్కువ టెన్షన్ పడుతున్నావు. అంతే మీరేనా? ఎక్కువ టెన్షన్ పడుతున్నావు నీవేనా? హల్లెలూయా. దేవుడు మరుసటి ఏట ఈ టైం వరకు మీ చెట్టుని చేయొద్దండి, మీరు ఇద్దరు చేయొద్దండి.
ఎత్తే ఉంచండి బర్ర వీళ్ళు చేయతినాలు, అప్పుల విషయంలో చేయతినాలు, మీరు కాదు అప్పుల విషయం మీరు ఇద్దరు. మరుసటి ఏట ఈ సమయం వరకు లేపమన్నప్పుడు లేపరు చూడు. స్తోత్రం. ఎవరైతే ఫస్ట్ లేపుతారో వాళ్ళు, ఎవరైతే ఫస్ట్ సెకండ్ లేపుతారో వాళ్ళకి ఖచ్చితంగా బ్లెస్. మీరు కూడా వారితో పాటు నన్ను దీవించు ప్రభా అని దేవుడు కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకో. మరుసటి ఏట ఈ సమయం వరకు అప్పుల కాడెంత కొట్టివేయబడబోతుంది. హల్లెలూయా. మరుసటి ఏట ఈ టైం వరకు అప్పుల సమస్య నుంచి సంపూర్ణంగా విడిపించబడబోతున్నావు. అయితే నీవు దేవుని చిత్తము చేయ వ్యక్తిగా ఉండిపోవాలా. దేవుని ఉద్దేశమును, దేవుని ప్రణాళికను తెలుసుకొని దాన్ని చేస్తూ ఉన్నప్పుడు నీ అప్పులు ఎంతమ్మా, నీ అప్పులు ఏ పాటి ఛేదించండి. మీ అప్పులు ఏ క్షణమమ్మా దేవుని కొరకు, సత్యము కొరకు, దేవుని విషయంలో ఒక్క అడుగు నువ్వు ముందుకెయ్యు. నీ అప్పుల సమస్యను అట్టే తీర్చి గాలికి దుమ్ము దులిపినట్టు దులిపేసిపోతాడు అంతే. హల్లెలూయా. నమ్ముతున్న వారు గట్టిగా స్తోత్రం చెప్పు. మరొకసారి మరొక మారు నువ్వు దేవుని చిత్తము చేయడం మొదలుపెట్టు. దేవుని ప్రణాళికను నెరవేర్చడం మొదలుపెట్టు. ఆమేన్. మొన్నటి దినమున జనరేటర్ విషయంలో బాధపడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి బూచనపల్లి నుంచి వస్తున్న దాసన్న మరి ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ జనరేటర్ నేను ఆర్డర్ ఇస్తున్నా సార్ ఏది అని, జనరేటర్ విషయంలో నేను బాధ్యత తీసుకుంటానని నాకు తెలియజెప్పడం జరిగింది. హల్లెలూయా. అన్న అది 40-30 అంటది మామూలుగా సౌండ్ది, సౌండ్ లేనిది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందన్నా అని చెప్పా. హల్లెలూయా. దైవజనమా చూసుకోలేసి కలిగింది. దైవజనమా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని చిత్తము నీవు చేయడం ప్రారంభిస్తే దేవుడు నీతో సూటిగా మాట్లాడి నేను విడిపిస్తున్నాను భయపడుకో అంటాడంతే. ఆమేన్. ఈరోజు ఎవరెవరైతే నేను ఇది చెయ్యాలి, దేవుని కొరకు ఇది నేను చేసి తీరాలి, ఇలా నేను దేవుని సేవలో వాడబడాలి, దేవునికి నాది ఖర్చు కావాలి, దేవుని రాజ్యవ్యాప్తిలో నేను వాడబడాలి, ఇలా నేను చేయాలి అని తీర్మానం తీసుకున్నారో వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. నేను నిన్ను విడిపించబోతున్నాను. ఆమేన్. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని చిత్తము చేయాలని నిర్ణయం తీసుకున్నావు కాబట్టి. ఆమేన్. ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశమును సఫలము చేయాలని నిర్ణయించుకున్నావు కాబట్టే నీతోని ఈ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని చిత్తము, దేవుని ఉద్దేశమును నువ్వు నెరవేరుస్తావో దేవుడు నీతో ఉండి, నీతో మాట్లాడి, నీలో ఉండి నీకు తెలియకుండానే నిన్ను అద్దరికి చేర్స్తాడు. అది గట్టిగా చప్పట్లు కొట్టు. ఇందాక చెప్పాను, ఆ సహోదరుడు నా అడుగులు నా పక్కన పడుతుండే, ఇప్పుడు యేసయ్య అడుగులు పడట్లేదని బాధపడుతుంటే గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ప్రభు తనతో మాట్లాడిందంట. ఏమో తెలుసా? ఇప్పటి వరకు నీ పక్క నుండి నడిచానయ్యా, ఇప్పటి వరకు నీ పక్క నుండి నడిచాను, ఇప్పుడు నీలో ఉండి నడుస్తున్నా. ఆ అడుగులు నీ కాదు కానీ అడుగులు నాయే అన్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టు. ఇక నుంచి నీ జీవితంలో జరగబోయే కార్యాలు నీవు చేయట్లేదు కానీ నీలో ఉండి ఆయన చేయిస్తున్నాడు. ఆమేన్. నీలో ఉండి పరిగెత్తిస్తూ ఉన్నాడు. ఆమేన్. నీలో ఉండి అప్పుల సమస్యను తొలగించబోతున్నాడు. నీలో ఉండి గర్భద్వారాలు తెరవబోతున్నాడు. నీలో ఉండి నీలో ఆ శాపమును తొలగించబోతున్నాడు. నీలో ఉండి నిన్ను విడిపించబోతున్నాడు. దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో
దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? దేవుడు మనతో మాట్లాడుతుంటే నాతో మాట్లాడుతుండని మీ గుండెల మీద చేసుకొని యేసయ్యానికి వందనమని చెప్పి చేయి పైకెత్తండి. నీవు నాతో మాట్లాడుతున్నావయ్యా నీవు నాతో మాట్లాడుతున్నావు యేసయ్యా అని నీ గుండె లోతుల నుండి దేవునికి కృతజ్ఞతగా దేవునికి కళ్ళు మూసుకొని, ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతున్న దేవుడవు, నాతో నువ్వు మాట్లాడుతున్న దేవుడవు. అందరూ కూడా ఈరోజు నీ కన్నీటిని నాట్యముగా మార్చడానికి, నీ దుఃఖమును సంతోషం, నీ చిత్తాన్ని నెరవేర్చాలి, నీ ఉద్దేశాన్ని నెరవేర్చాలి, నీ ప్రణాళికలను నెరవేర్చాలి. నువ్వు కార్యము మా పట్ల జరిగించి ప్రభువా నాతో నువ్వు మాట్లాడిన విధానానికై నీకు వందనాలని కళ్ళు మూసుకొని, అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం, ఇక ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఈశ్వరక్క ప్రార్థన చేయి. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నీతి సూర్యుడా, నమ్మదగినవాడా, నజరేయుడా.